హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, నేను పర్చేస్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రైసెస్ ఇచ్చాను. మీరు ఈ అమౌంట్ని నా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తే నేను మీకు సీడీ అనేది కొరియర్ చేస్తాను. చాలామందికి ఏంటంటే డౌట్ వస్తుంది, నేను సీడీ కొరియర్ చేస్తానా లేదా అని. చూడండి, వాళ్ళ కోసం మాత్రం ఇక్కడ నేను నా అడ్రస్ రాసి పెట్టాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ వస్తే నేను ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాను. ఇది నా ఇన్స్టిట్యూట్ అడ్రస్, ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇవాళ చూడండి, ఇవాళ నేను ఎక్సెల్లో మీకు ట్రాన్స్పోజ్ గురించి నేర్పించబోతున్నాను. ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టెక్స్ట్ టైప్ చేసి పెట్టాను. ఏంటి, ఇదంతా కాలమ్స్లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని నేను రోలోకి చేయాలనుకోండి, రోలోకి మార్చాలి. కాలంలో ఉన్న టెక్స్ట్ని రోలోకి మార్చాలి అంటే ఎలా చేస్తారు? ఒక్కొక్కదాన్ని కట్ చేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకుంటూ వెళ్తారా? కాపీ చేసుకుంటూ కట్ చేసుకుంటూ, కానీ టైం వేస్ట్ అవుతుందిగా. అలాంటప్పుడు మనం ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. దానికోసం మీరు సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్లో Ctrl+C ప్రెస్ చేయండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. మీ ఇష్టం, ఎలా చేసినా ఏం కాదు. మీకు ఈ టెక్స్ట్ అనేది ఏ రోలో కావాలో ఆ రో దగ్గర క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఈ పేస్ట్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒకటి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఇక్కడ మీకు ట్రాన్స్పోజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు ఇటు కాలంలో ఉన్న టెక్స్ట్ మొత్తం రోలోకి వచ్చేస్తుంది. ఓకేనా? అలా ఒకటే రో అని కాదు. చూడండి, మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కాలం కూడా టైప్ చేశాను. ఈ 2 కాలమ్స్లో ఉన్నదంతా నాకు ఇక్కడ ఈ 2 రోస్లో కావాలి అని అంటే రెండింటిని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ అనండి, లేదా Ctrl+C ప్రెస్ చేయండి. మీకు ఎక్కడైతే కావాలో, ఏ రోలో అయితే కావాలో ఆ రో దగ్గర క్లిక్ చేయండి. పేస్ట్ దగ్గరికి పేస్ట్లోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే మీకు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ వస్తుంది, లేదా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్లో కూడా మీకు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసేసి ట్రాన్స్పోజ్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినా మీకు ఆ రోలో ఉన్న కాలంలో ఉన్న టెక్స్ట్ మొత్తం రోలోకి కన్వర్ట్ అవుతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.